ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మంది గణితం అనేది చాలా వరకు మనకి ఏపీ, తెలంగాణలో చేస్తారు. రైట్. సో గణితానికి సంబంధించి చాలా మంది ఒక ప్రశ్న ఏం అడిగారంటే, సార్ ఎంట్రన్సెస్ ఉంటాయి కదా! అసలు ఏ ఎంట్రన్స్ పేరు ఏంటి? ప్లస్ ఆ ఎంట్రన్స్ కి సంబంధించి ఏ ఏ ఆయాది గణితాలు అంటే మనం సింపుల్‌గా స్థాపత్య వేదం ప్రకారం యోని డైరెక్షన్ అంటే మొట్టమొదటి ప్రవేశించే స్థానం ఎక్కడ అనేది నిర్ణయించే పాయింట్. అర్థమైందా? ఆది అంటే పొడవెంత, వెడల్పెంత. ఆది వెడల్పెంత, పొడవెంత, పొడవెంత, వెడల్పెంత. సో ఈ పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత తీసుకోవాలి అనేది సిస్టమ్. ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండోది, ఇక్కడ ఆయము అంటే సింహాయం వచ్చిందా, ధ్వజాయం వచ్చిందా, ఖరాయం వచ్చిందా, ధూమాయం వచ్చిందా, వృషభాయమా, గజాయమా, కాకాయమా, ఇట్లా అన్ని అడుగుతుంటారు కదా. సో వాటికి సంబంధించి అసలు ఒక ఎగ్జాంపుల్, తూర్పు ఫేసింగ్ ఉంది. అసలు ఇక్కడ ఈ 8 ఏదేది పెట్టాలి? చాలా మందికి ఒక ప్రశ్న ఉంది. మనకు రెండు ఉంటాయండి. ఒకటి స్థానయోని, దిశయోని. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా వీటి పేర్లు అనేవి నేను ఇక్కడ గీస్తాను. ఇది ఈస్ట్ అండి, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది నార్త్. తూర్పు, ఈ డైరెక్షన్ తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. రైట్. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉత్తరం అనేది గజాయం, కాకాయం, ధ్వజాయం. నెక్స్ట్ ధూమాయం, సింహాయం, శ్వనాయం, వృషభాయం, నెక్స్ట్ ఇక్కడ ఖరాయం. సో ఇక్కడ ఇన్ని ఆయాలు ఉన్నాయండి. సో స్థానయోని, దిశయోని అంటే స్థానం. స్థానయోని అన్నప్పుడు ఇదండి. దీని యొక్క స్థానం ఏది? ధ్వజాయం దీని స్థానం, ధూమాయం దీని స్థానం, సింహాయం దీని స్థానం, శ్వనాయం దీని స్థానం, వృషభాయం దీని స్థానం, ఖరాయం దీని స్థానం, గజాయం దీని స్థానం. ఒరిజినల్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆయం అన్నమాట ఇది. అసలు ఒరిజినల్ గా ఇది ఏ ప్లేస్ లో ఉండాలి అంటే ఇవి అండి వాటి యొక్క స్థానాలు. సో తూర్పులో ధ్వజాయం, ఆగ్నేయంలో ధూమాయం, నెక్స్ట్ దక్షిణంలో సింహాయం, నైరుతిలో శ్వనాయం, పడమరలో వృషభాయం, నెక్స్ట్ వాయువ్యంలో ఖరాయం, ఉత్తరంలో గజాయం, ఈశాన్యంలో కాకాయం. సో ఇందులో పనికొచ్చేవి ఏంటి అంటే, ఒకటి ధ్వజాయం, 2 సింహాయం, 3 వృషభాయం, 4 గజాయం. ఈ 3 అసలు ఎట్టి పరిస్థితిలో తీసుకోరు. ఈ నాలుగు మూలలు ఎప్పుడు ద్వారాలు పెట్టడం అనేది నిషిద్ధం. ఓకేనా? 100% ఈ మూలల్లో పెట్టరు. ఒకటి ప్లస్ దాంతో పాటు ఈ మూల 2 భాగాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. రెండు భాగాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్లేస్మెంట్స్ అంటే ఈ ఈశాన్యంలో ఒకటి ఎలో చేశారు, ఈ వాయువ్యంలో ఒకటి ఎలో చేశారు, ఇంకా ఈ ఆగ్నేయంలో ఒకటి ఎలో చేశారు. సో ఇందులో ఎలో చేసిన పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇందులో చూడండి సార్, ధ్వజాయం అయితే కేవలం ఇక్కడ మాత్రమే పెట్టాలా, ఇంకెక్కడన్నా పెట్టొచ్చా? ఏ ఆయం లేదా యోని ప్లేస్మెంట్ ఎక్కడ అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో ధ్వజాయం ప్లేస్ అంటే తూర్పు ఫేసింగ్ గనక మీ ఇల్లు ఉంటే, తూర్పు ఫేసింగ్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు ప్రిఫర్ చేస్తారు తెలుసా? దీనికి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈస్ట్ లో ధ్వజాయం పెట్టుకోవచ్చు, గజాయం పెట్టుకోవచ్చు, సింహాయం పెట్టుకోవచ్చు, వృషభాయం పెట్టుకోవచ్చు. 4 ఆయాలు ఇక్కడ పెట్టుకోవచ్చు 100%. ఇప్పుడు దక్షిణానికి వచ్చామనుకోండి, సింహాయం అయితే కామన్. దీంతో పాటుగా ధ్వజాయం పెట్టుకోవచ్చు. అంటే దక్షిణంలో కేవలం 2 మాత్రమే పర్మిటెడ్. ఈ ధ్వజాయం అనేది నెక్స్ట్ లో కూడా పెట్టుకోవచ్చు.
సో సింహాయము ధ్వజాయం అనేది కేవలం దక్షిణంలో మాత్రమే వస్తుంది. సో ఇది స్థాపత్య వేదంలో చెప్పబడిన కండిషన్స్. గత ఎపిసోడ్స్ లో మనం ఆయం హరివాస్తు అనే దాంట్లో చెప్పాం. జనరల్ గా ఏపీ తెలంగాణలో అవన్నీ ఫాలో అయ్యేవి మీకు చెప్పానని కూడా నేను క్లియర్ గా చెప్పేశాను. సో మేము పాటించే నియమాలు అయితే ఇక్కడ చెప్తున్నాం మీకు. సో వీటికి సంబంధించిన సిస్టమ్ ఇది. సో తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది. పడమరలో వృషభాయము ప్లస్ ధ్వజాయం, ఈ రెండు మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఈ రెండు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గజాయం దగ్గరకు వస్తే గజాయము నెక్స్ట్ వృషభాయం, ఈ రెండు ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే మనం ఆయాది గణితం చేసేటప్పుడు కాకాయం అనేది ఎప్పుడు రావద్దు, ధూమాయం ఎప్పుడు రావద్దు, శ్వనాయం రావద్దు, ఖరాయం రావద్దు. సో మొన్న రీసెంట్ గానే 19వ తేదీ నవంబర్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను హరివాస్తులో. ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాడు, కాకాయం అంటే ఈశాన్యంలో డోర్ పెట్టడం 100% శాస్త్ర విరుద్ధం. క్లియర్ కట్ అది. కాకాయం అంటే ఏం తెలుసా మీకు? కాకి ముఖం, కాకి ముఖంలో పెడతారా డోర్? ఆలోచన చేయండి. ఇట్లా పెట్టరండి. పెడితే మధ్య ద్వారం పెట్టుకోండి, లేదంటే 4వ స్థానంలో పెట్టుకోండి. మధ్య ద్వారానికి సంబంధించి చాలా మంది చాలా కామెంటరీస్ పెట్టారు కదా, వాళ్ళందరికీ కొత్త ఆధారాలన్నీ తీసి మొత్తం ఒక కొత్త వీడియో అనేది నేను చేస్తాను, చూస్తూ ఉండండి. అదే విధంగా దక్షిణంలో ఈ రెండు. నెక్స్ట్ చూడండి, ఇది కాకాయం అయితే ధూమాయం ఎప్పుడు వేడి అంటే కాలుతూనే ఉంటుంది. సో అలాంటిది మనకు అవసరమా? ఉండొద్దు కదా. సో ఇది రాంగ్. నెక్స్ట్ శ్వనాయం కుక్క ఎప్పుడు అరుస్తూ ఉంటది కదా, అలాంటి దాన్ని దగ్గర పెడతారా డోర్? ఆలోచన చేయండి. ఖరాయం గాడిద దగ్గర పెడతారా ఎవరన్నా డోర్? సో ఆలోచన చేయండి. సో ఇక్కడ పెట్టేవైతే ఇవి మాత్రమే స్థానాలండి. సో ఒరిజినల్ శాస్త్రంలో మనకు స్థాపత్య వేదంలో చెప్పబడిన ఇవి కండిషన్స్. మా గురువులు ఏదైతే చెప్పారో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి మేము ఫాలో అవుతాం. మేము ఫాలో అయ్యే కొన్ని కండిషన్స్ మీ అందరితో కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.